ఇక్కడ ఆపే. ఏమంటారో ఏంటో. ఇక్కడ సీను మొత్తం నీదే. కాస్త రుకోలా ఉంది, పద. జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది. వెళ్ళాను. ఆటో తీసుకురా అంది, తీసుకొచ్చాను. ఎక్కువ అంది, ఎక్కాను. మీ ఇంటికి తీసుకెళ్ళు అంది, తీసుకొచ్చాను. ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు. రాము అంటే నాకెంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు. తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం. నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం. అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను. మా నాన్నను కాదనుకొని ఇక్కడికొచ్చాను. ఆశీర్వదించండి. ఆగు. నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు. వద్దమ్మా, వద్దు. ఈ నమస్కారాలొద్దు. అబ్బా, ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ, బంగారు గనుల్లాంటి మేమున్నామని నిన్నని ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందనో బాతును తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న. చూడమ్మా, వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని. నేను ఆశీర్వదించనా? మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం. చా సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారని, తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు. నా గురించి కూడా ఏదైనా బ్యాడ్ గా చెప్పాడా? ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు. నా గాలి తీకే నేనేదో ఒకటి మాట్లాడాలని ఈ ఏదో ఒకడు వాగాను. ఆగు. మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా వాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే? బంగారానికి గీట్రాయి ఉంటుంది. అది ఒకసారి బంగారం అని తేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు. మీరు కొన్నాళ్ల పాటు గీట్రాళ్ళుగానే ఉండండి. నాకు పెళ్లి కూడా అక్కర్లేదు. నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కోడలుగా స్వీకరించండి. చూడమ్మా, మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా. పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ల కంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా. నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు. మీరా ఎంతసేపు అయింది వచ్చి? మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది. దేవుళ్లను చూసింది. 100 రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు. లక్ష్మీదేవికి కేర్ ఆఫ్ అడ్రస్ మా చెల్లెమ్మ. మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. నా తల్లి ఈ ఇంట్లోనే ఒక తల్లి, తాతమ్మ కూడా కావాలని నా ఆశ. వస్తా.
ఎంత గండం గడిచింది. ఎందుకింత అగాయిత్యం చేసావు? చెప్పమ్మా. అన్నయ్యని ఆపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు. అన్నయ్య అతన్ని కొట్టి చంపేస్తాడేమో అని భయం వేసింది. నీ భయం ఇదొక్కటేనా? ఇంకేమైనా ఉందా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడయారు కొడుకును కొడతారా? ఒక్కొక్కని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడన్నట్లు నడిపేస్తాను. నేను మంచికి కన్నడ కంటీలవను, చెడుకు చందన స్మగ్లర్ వీరప్పన్ని. కొట్టింది కాక వచ్చారా? జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం. క్షమించను. ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పినా క్షమించను. ప్రధానమంత్రి ఏమో. అలాగా. హలో, నువ్వా? మా ప్రసాద్ను కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా? నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను రా. నా బావమరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది. అసలు నా ఇంటికి రావడానికి సిగ్గులేదు మీకు? చూస్తే దిట్టంగా నలుగురున్నారు. మీరు ఎవరు నా కొడుకును కొట్టింది చెప్పండి. నేనే కొట్టాను. నా కొడుకుని 10 మందిలో కొడతావా? పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులా ప్రవర్తించావు. మగవాడన్నాక చెయ్యి వేస్తాడు. వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది? ప్రేమించింది కాబట్టి ఊరుకుంది. చిచ్చే, వంశాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి బుద్ధులు. ఆడపిల్లను పెంచుకోవడం చేతగాక ఊరు మీద వదిలిపెట్టిన మీ కుటుంబం బతుకు ఎలాంటిదో. కప్పు కొడుతుంది. బయటికి వెళ్ళండి నాయన, ఇల్లంతా కడిగించుకోవాలి. రండి. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది. మా అమ్మ ఫోటో బద్దలు కొడతావా? నిన్ను ఎందుకంత కోపం వచ్చింది? మా అమ్మ ఫోటో పగల కొడితే నాకు కోపం, పక్కింటోడు కోపం వస్తుందా? ఆ ఫోటోకి ప్రాణం లేదుగా. అయినా అదంటే నాకు ప్రాణం. ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగలగొడితేనే మీకింత ఉలుకొచ్చిందే. ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా? అదే ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు. ఇందాకేమన్నారు? మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా. నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చెయ్యేస్తాను. మగాడే కదా, పోలే మీరు ఊరుకుంటారా? రంగా, అమ్మా క్షమించమ్మా. అంతేనమ్మా, అంతే. దోపిడీలు చేసేవాళ్ళు, మద్దతులు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు. కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు. అదండి ప్రపంచం. వస్తాం సార్, వస్తాం. ఇందాక మీళ్ళు కడుక్కోవాలన్నారుగా, మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి. వదన్నా. అమ్మా, నీకో శుభవార్తే. నీ మనవడికి రఘురామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది. అవును, ఈ రఘురామయ్య గారే. ఓకేను. నేను ఇవాళ జైల్లోంచి విడుదలై వస్తున్నాను తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటం ఏంటి? ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నానో నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలావనుకో, ఊహించుకో. నాన్నగారు, తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు. ప్రిన్సిపాల్ చదువు. గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. ఇట్లు భవదీయుడు భవానీ ప్రసాద్, ప్రిన్సిపాల్, ఎంఆర్సి కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెద్దండ్రి అలాగే అనుకుంటారండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, లెక్చరర్స్ ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలను నమ్మలేకపోతున్నామండి. వాట్? నావి అభాండాలా? వాట్ డు యు మీన్ బై దట్? అది కాదు రంగా, నువ్వు ఊరుకో. సార్, మా వాడు. నో 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 నో, మీరు వెళ్ళి కాసేపు ఆ పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. ప్యూన్, ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. రవి గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఈస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి.
కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? Shut up. లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు. రఘురామయ్య గారు దయచేయండి. విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి నువ్వు కూడా. రేయ్, ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును. అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే పుట్టుకొచ్చావు. ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను ఆ అమ్మాయిని అనుభవించిన మాట నిజం. కానీ బ్రాతలుగా భావించి అనుభవించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారేంటి నాన్న? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య. నోరు మీరే దుర్మార్గుడా. ఆ పిల్లకి అన్యాయం చేయకన్నయ్య. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు చూస్తాం. నీతో పాటు మేము చేస్తాం. చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. సరే, దండలు తెప్పించండి. బావా బావా, బాగున్నావా? ఇంకా బాగోలే. ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళం? ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం. నీ వేలు విడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే నీ కొత్త కోడలకి జన్మభూమి. నీకు గుర్తుందా? అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుపుక్కు దుమ్మే ఇచ్చావు. ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుందిలే. ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ సరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది. అరవబకరా నా కొడక. బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది. చూడు, ఇయాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం. ఈ గవర్నమెంట్ కూలిపోద్ది. బావా, గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గిపుల్ల చాలు. ఆ అగ్గిపుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్. కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా అన్నట్టు డాక్టర్. నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ రారా సన్నిల్లా. మరి నా ఆడపడుచు లాంఛనమో? కుడికాలు లోపల పెట్టిరమ్మా. కాదు, కుడికాలు. కీప్ లెఫ్ట్ అన్నారు పోలీసోళ్ళు. అవునవును, కీపు ఎప్పుడు లెఫ్టే. వైఫే రైటు.
ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో. అత్తా మామూలుకి నమస్కరించమ్మా. రేయ్, నీకు ఈ ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావురా? రాణి ఎవరో ముందు నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేని తెలిసింది. నన్ను చంపినా సరే నేను మాత్రం రాణినే. రేయ్, రేయ్, ఆపరా. నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడు ఎంత ఉంది. ఈ ఏడుపుని ఇక్కడ వేసి చేయకు. వెళ్ళు. అది కదన్నయ్య. ఈ గొలుసు పెట్టుకో. ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా, అంత మాత్రానికి ఇంత బరువు పట్టుచారు ఎందుకండి? ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా. గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు. ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు. ఫోన్లేండి, పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను. మీరందరూ పోండి. పదవిన రోలరు రథమా, పదవిన రోలరు రథమా, లారి 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 రథమా. ఏమండి, పెళ్లి నాటికైనా చేరతావా దీంట్లో? పెళ్లికెళ్తూ కూడా ఈ రోలర్ మీద ఏంటి నాన్న? ఎంచక్క కారులో వెళ్ళొచ్చు కదా. ఓరి యదవా, ఇది అచ్చొచ్చిన రోలరు. 30 ఏళ్ల క్రితం మీ అమ్మని తగిలించుకోవడానికి విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు ఈ రోలర్ మీదే వెళ్ళానురా. వచ్చారులేండి, ముహూర్తం అయిపోయిన 3 నెలలకు వచ్చారు. ఆ ముహూర్తానికి మా అక్కకు పెళ్లి అయిపోయి నేను బుక్ అయిపోయాను. సెటప్ అయిపో. నన్నేమనంటే అప్పుడం అయిపోతావే అన్నవరనుకుంటున్నావే. జై కామరాజు వడయార్ అంటే మైసూర్ రాజేష్ ఆఖరి వంశం అన్నమాట. ఓహో. ఆ తాతలంతా ఏనుగులు ఎక్కారే, ఏనుగులు అయితే మేత బొక్కని ఏనుగుల మేసిన నీ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను. పిచ్చిదానా. రోలర్ రథ. ఇలా కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. బాగున్నారా? 1,00,000. 2 లక్షలు. బాబు, నువ్వు వెళ్ళి పని చూసుకో. తీసుకోండి. అమ్మా, ఒక్కసారి అరే లేమ్మా, ఏమిటి ఏమిట్రా ఇది? అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అత్తయ్య. బుద్ధి వచ్చింది. బాగా బుద్ధి వచ్చిందా? నువ్వు ఊరుకోరా. అవే మాటలమ్మా, ఏదో చిన్నతనం. నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా? పిచ్చి పిల్ల, లోపలికి వెళ్ళదానరా.
ఏమైందమ్మా? తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది. రాణి, నాకు రంగ అసలు వరుస కన్నయ్య, మరో వరుసకి బావా. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి? రంగాన్ని పిలువమ్మా. ఆహా, మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను. అది నా రోలర్ కింద పంది పిల్ల పడితే. అక్కడ కోడికల కొండలరావుని చూసారా? ఆయన ఎవరు? నా మొగుడు. ఆ ఈ చాలు గాని ఇంక చూసుకోండి. ఏంటది? పెళ్ళి. అత్తయ్య, మళ్ళీ ఏమిటమ్మా? అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు. పరువు గల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మేమిద్దరం ఎటైనా వెళ్లిపోయి బ్రతకాలనుకుంటున్నాం. అయ్యో, ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా? మీ మావయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను. ఏదో వ్యాపారం చేసుకోండి. ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాళా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది. అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాధరబందీ ఉండదు. దీన్ని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల సాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. కాదత్తయ్యా. ఈ కొడుకులిద్దరూ దేవాలయంలో గబ్బిలాయిలన్నమాట. అమ్మా, ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న. ఏమైందమ్మా? మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈయన వరుస కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా, తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. ఛ, మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులో తేల్లా కనిపిస్తున్నారు. ఏమయ్యా రఘురామయ్య, మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి, పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి. అది చేతకాక నా కొడుకులు, నా బిడ్డలు, నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా? పాపం అమాయకులు కాబట్టి, పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు అడుగుతున్నారు. అడిగితే కాదనడానికి నువ్వెవరివయ్యా? పంచు పంచు ఆస్తుల్ని. రంగా, నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రే రంగా, నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత? ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడల చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు అన్ని పోట్లే, జాగ్రత్త. రంగా, ఒకటిగా కలుసున్నప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? రంగా, ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడలా, గొడవలు ఆపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా మేమెవరం భోజనాలు చెయ్యం. రండి రండి. ఏమండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, హస్తి పని చెయ్యండి. పెళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను. కానీ ఏమండి, వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక, చివరి కోరిక ఇదేనండి. ఆస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తలకొరవ పెట్టకపోతే అది ఎంత బాధో ఆలోచించండి.
వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారే. వద్దు, నాకు ఈ దరిద్రం వద్దు, వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని 3 భాగాలు చేయాలి. 2 భాగాలు నా కొడుకులకి, 1 భాగం నాకు, నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి, ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. నాన్న, మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆ ఆవేశంలో తొందరపడుతున్నావు. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి ఎంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించరు. ఏరా, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. పో బయటికి పోరా. పోతాను నాన్న, పోతాను. కానీ నేనేం చెప్పాను, ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో.